నమస్తే తెలుగు ప్రజలకు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వేణు కాంప్లెక్స్ పైన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో సెలూన్ షాపు పూర్తిగా దగ్ధమైంది. గుడ్లగూడెం గ్రామానికి చెందిన బొప్పాపురం కిష్టయ్య జీవనోపాధి కోసం వేణు కాంప్లెక్స్ పైన షటర్ కిరాయికి తీసుకొని కటింగ్ గడ్డం చేస్తూ ఉండేవాడు. బుధవారం రాత్రి సమయంలో షాపులో మంటలు వస్తున్న సందర్భాన్ని గమనించిన పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే షాపు మొత్తం దగ్ధమైంది. 10 లక్షల రూపాయలు నష్టం జరిగిందని బాధితులు చెబుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏఎన్జెస్ బాధిత కుటుంబాలను పరామర్శించి స్థానిక ఎమ్మెల్యే బీర్ లైలతో మాట్లాడి వారికి తగిన సహాయం చేస్తామని ఆధైర్యపడొద్దని భరోసా ఇవ్వడం జరిగింది. మాది గుల్లగూడెము వేణు కాంప్లెక్స్లో ప్రిన్స్ హెయిర్ స్టైల్స్ గత 28 సంవత్సరాల నుండి నడుపుకుంటున్నాను. నిన్న మంగళవారం రోజు నేను షాప్కు రాలేదు. ఇందులో ఏమైందో తెలియదు. రాత్రి 11:15కి పోలీసు వాళ్ళు ఫోన్ చేసి షాపు నుంచి పొగలు వస్తున్నాయంటే వచ్చి చూసేసరికి మొత్తం ధ్వంసమైంది. నేను దీని ద్వారా ఒక 10 లక్షల వరకు నష్టపోయాను. పెద్దలు